ఇల్లుమినాటి. సో ఇల్లుమినాటి ఎక్కడ స్టార్ట్ అయింది? సాటానిక్ టెంపుల్ ఎక్కడ స్టార్ట్ అయింది? యుఎస్లో స్టార్ట్ అయింది. ఇందులో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అసలు దేవుని మాక్ చేయడం అనేది హాలీవుడ్లో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్. ఇక్కడ చర్చెస్ని అమ్మేస్తున్నారు. ఇల్లుమినాటి అంటే ఒక సీక్రెట్ సొసైటీ. కార్టూన్స్లో అవహేళన చేయటం. మన అంత్యదినాల్లో ఉన్నామా? విను లూసిఫర్, అగాధం నుంచి బయటికి రా, మా ఆత్మలు తీసుకో. సైన్స్ చూపిస్తా పాడుతూ ఉంటారు. ఫేమస్ అవ్వడానికి సాతాను ఎవరో ఒకరిని తను అడుగుతుందంట, దయ్యాల్లాగా తయారవ్వి. మన శక్తిని ఎవరు నాశనం చేయలేరు. డెమోన్ ప్రాసెస్ అయింది. నైక్ బ్రాండ్లో చూసినట్టయితే చాలాసార్లు మోకాళ్ళ నిండా రక్తం రావడం ఏంటి? పరలోకంలో వర్షిప్ లీడర్. ఈ మహాపట్టణం ఏమై ఉంటుంది నాకు కూడా తెలియదు. అంత ఘోరమైన విషయాలు బయటపడ్డాయి. మేము బబులోను వారిమి అని చెప్పుకుంటున్న ఇల్లుమినాటికి సంబంధించిన కాలిఫోర్నియా ఇప్పుడు వైల్డ్ ఫైర్స్ జరుగుతున్నాయి ఫ్రాన్స్లో. అవి 7 కాంటినెంట్స్. మరణాత, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద పేజ్ ఆఫ్ బైబిల్ మిస్టరీస్ అండ్ ప్రూఫ్స్. నా ఎన్నో వీడియోస్ చూసే ఉంటారు, కానీ అన్నట్ల కన్నా ఇదే ద టాప్ మోస్ట్ వీడియోగా ఉండబోతుంది. చూడడానికి మీరు రెడీయా? ఇండియాలోనే తెలుగు కమ్యూనిటీలోనే ఇది ఫస్ట్ వీడియో కాబోతుంది. ఒకవేళ మీరు తమ్మునేలో చూసినట్టయితే ఇల్లుమినాటి అనే వర్డ్ వినకపోతే ఫస్ట్ నా ఛానల్లోనే మీరు చూడబోతున్నారు. ఎన్నో విషయాలు ప్రపంచంలో మీకు తెలియని ఇప్పుడు జరుగుతున్న విషయాలు, ఎన్నో కని విని ఎరగని విషయాలు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి అండ్ భయపడకుండా ఈ వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న హెల్ప్. ఇలాంటి ఎన్నో విషయాలు బయట పెడుతున్నందుకు సాతాను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతుంది. దయచేసి నా కొరకు, నా ఫ్యామిలీ కొరకు చిన్న ప్రార్థన చేయండి. నా గురించి జ్ఞాపకం చేసుకోండి. దాంతోపాటు ఇలాంటి విషయాలు ఎన్నో దాగి ఉన్న రహస్యాలని అందరికీ తెలియాలంటే ఒక లైక్ చేయండి. దాని ద్వారా సజెషన్ పేజ్లో నా వీడియో యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, నాన్ క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరికి వీలైనంత వరకు ఏ వీడియో షేర్ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ ఒక్క వీడియో మాత్రం షేర్ చేయండి. మన అంత్యదినాల్లో ఉన్నామా? నాకు మొదటి నుంచి కూడా ప్రకటన గ్రంథం చదువుతుంటే ఈ మహాపట్టణం ఏంటి అంటే, ఇప్పుడు మన భూమి మీద ఉన్న అన్ని పట్టణాల కన్నా, అన్ని సిటీస్ కన్నా గొప్ప సిటీ ఏముంది మనకు తెలిసిన దాంట్లో అమెరికాలో కొన్ని సిటీస్ అండ్ అలాగే దుబాయ్లో మనం చూస్తే కనుక బిల్డింగ్స్ అవన్నీ చూస్తే, పెద్ద పెద్ద భవనాలు చూస్తే కనుక అదే గొప్ప పట్టణాలుగా మనకు కనిపిస్తాయి. ఈ రెవల్యూషన్ చాప్టర్స్ ఈ చదువుతున్నప్పుడల్లా ఈ మహాపట్టణం ఏమై ఉంటుంది? అంత గొప్ప పట్టణం అంటే భూలోకంలో కల్లా అదే పెద్ద గొప్ప పట్టణమే ఉండాలి. సో అంత గొప్ప పట్టణం ఇప్పుడు మనకి దుబాయే కనిపిస్తుంది. ఇంకేం కనిపిస్తాయి? లేదంటే త్వరలో ఒక పెద్ద పెద్ద సిటీస్ రాబోతున్నాయేమో. అదే మహాపట్టణం ఏమో ఇంకా రాకడికి చాలా టైం ఉందేమో అనుకున్నాను. కానీ నిజంగా నేను ఈ త్రూ అవుట్ రీసెర్చ్లో వీటి అన్నిటి విషయాల గురించి తెలుసుకున్న తర్వాత ఈ మహాపట్టణమే మహాబబులోను పాపపు కార్యాలని ఇప్పటికీ జరిగిస్తున్న పాపముతో నిండిన పట్టణాలు. ఈ పట్టణం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఒక స్త్రీగా వర్ణింపబడింది. అది ఒక వేశ్యగా, మహాబబులోనికి తల్లిగా అలంకార రూపంలో 17-18 అధ్యాయాల్లో మర్మంగా రాసిపెట్టారు. మర్మము అని చెప్పబడిన ఈ వేశ్య విస్తారమైన జలముల మీద 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఎర్రని మృగం మీద కూర్చుంటుంది. ఆ 7 తలలే 7 కొండలు, అవే 7 కాంటినెంట్స్. ఆ విస్తార జలములే భూమి మీద మనుషులు, 10 కొమ్ములు 10 రాజులు. ఇల్లుమినాటికి బబులోనికి సంబంధం ఏంటో పాటలో మీకు అర్థం. పాపానికి మూలమైన బబులోన్లో పూజించబడిన ఏహమైన పాపాలకి తల్లి అయిన ఇప్పుడున్న పాపపు జనరేషన్కి అలంకార రూపంగా ఈ అస్తరోతు దేవతని వాడారు. ఇప్పుడు వాడుక భాషలో చెప్పినట్టయితే ఆ సిటీ, ఆ దేశం, ఆ జనాంగము మత్తుకు బానిసలై వ్యభిచార పనులు చేస్తూ ఎందరో బిలియనర్స్ అయిన భూరాజులు అంటే దానితో వ్యభిచరించిన ధనికులు, ఇప్పుడున్న డేటింగ్ కల్చర్కి అలవాటు పడిన లోకంలో పడి బతుకుతున్న అలాంటి మనుషులు కలిగిన దేశం, పట్టణము కాలిపోతున్నట్టుగా మనకి 16వ వచనంలో మనకు కనిపిస్తుంది. బబులోను దేవుళ్ళను ఆరాధిస్తూ బబులోను పాపాలని ఇప్పటికీ కొనసాగిస్తున్న, మేము బబులోను వారిమి అని చెప్పుకుంటున్న ఇల్లుమినాటికి సంబంధించిన కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్స్ మీరు చూశారు. అదే కోవకు చెందిన ఇల్లుమినాటి మెంబర్స్
ఫ్రాన్స్ ఒలింపిక్స్లో ప్రదర్శన చేసిన ఆ దేశం ఇప్పుడు తగలబడుతుందన్న విషయం నీకు తెలుసా? ఈ వీడియోలో బబులోను తీసుకొచ్చిన ఆడ మగ క్వీర్ LGBTQ వాళ్ళు ఫ్రాన్స్ ఒలింపిక్స్లో దేవుణ్ణి మాక్ చేస్తున్న విషయాన్ని గురించి చెప్పిన వీడియోలో నేను ఆల్రెడీ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వైల్డ్ ఫైర్స్ జరుగుతున్నాయి ఫ్రాన్స్లో, టర్కీలో, పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, గ్రీస్, ఇలా సదరన్ యూరప్ అంతా ఇప్పుడు తగలబడుతుంది. ఇక్కడ చర్చెస్ని అమ్మేస్తున్నారు, పబ్స్ కింద మారుస్తున్నారు, అపవిత్ర కార్యాలు చేస్తూ భయంకరమైన జీవితాలు వీళ్ళు జీవిస్తున్నారు. ఒలింపిక్స్ వీడియోలో నేను మహాపట్టణం గురించి చెప్పాను. ఈ వీడియో షూట్ చేసినప్పుడు మహాపట్టణం గురించి చెప్పాను. బబులోను, దీని రెండాట్లకి లింక్ అయి ఉన్న బబులోన్ గురించి చెప్పాను. ఆ బబులోన్ నుంచి వచ్చిన ఇల్లుమినాటి గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. చివరి వరకు పార్ట్స్లో ఉండబోతుంది, చూడండి. ఆ వీడియో చూడకపోతే అది చూసిన తర్వాత ఇక్కడికి రండి, మీకు అర్థమవుతుంది. దేవుడు మహాపట్టణాన్ని కాల్చివేస్తానని చెప్పిన వాగ్దానం, ప్రవచనం ప్రస్తుత కాలంలో జరుగుతున్నాయి ఆల్రెడీ. చాలా ఆశ్చర్యపరిచిన విషయాలు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాలిఫోర్నియా తగలబడిపోతున్న విషయం మీకు తెలిసిందే. అలాగే నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీరు అందరు చూసారని నేను అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో చాలామంది నాన్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, దాంట్లో అందరూ క్రిస్టియన్సే కదా, దేవుడు ఎందుకు కాపాడలేదు, అక్కడ అమెరికాలో ఉండేది అందరూ మీ క్రైస్తవులే కదా, దేవుడు కాపాడలేదేంటి, దేవుడు రాకడ అయితే ఎంత ఘోరంగా ఉంటుందా, అసలు అలాంటి వాడి దేవుడైనా అంత ఘోరంగా ఉంటుందా అనేసి కామెంట్స్ చేయడం జరిగింది. సో వాళ్ళకి తెలియదు, వాళ్ళకే కాదు మీరు చాలామంది క్రిస్టియన్స్ కూడా తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయాలన్నీ నేను రీసెర్చ్ చేయకముందు నాకు కూడా తెలియదు, అంత ఘోరమైన విషయాలు బయటపడ్డాయి. అవన్నీ తెలియాలంటే ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత ఈ మహాపట్టణం గురించి మనం తర్వాత జ్ఞానిద్దాము. ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఈ కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్ వీటి గురించి, ఇల్లుమినాటి గురించి నేను డీటెయిల్గా వివరించబోతున్నాను. ఏం జరుగుతుందో ప్రపంచంలో. లాస్ ఏంజలస్ అంటే ద ఏంజల్స్ అని అర్థం, అంటే దూతలు. లాస్ ఏంజలస్ సాతాన్ కింగ్డమ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఎందుకు సాతాన్ కింగ్డమ్ అయిందో నేను వివరిస్తాను. దానికన్నా ముందు నేను ఒక వీడియో చేయడం జరిగింది అమెరికా గురించి. ఏప్రిల్లో జరిగిన దేవుడు ఒక సైన్గా ఇచ్చిన సోలార్ ఎక్లిప్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. మీరు ఆల్రెడీ చూసారని అనుకుంటున్నాను. దేవుడు అమెరికాకి ఒక సైన్ ఇస్తున్నాడు, మారడానికి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. దీని తర్వాత అంటే 2023, 2017లో ఎలాగైతే ఆ సోలార్ ఎక్లిప్స్ వచ్చిన తర్వాత ఎర్త్క్వేక్స్ కానీ అట్మాస్ఫియర్లో జరిగిన చేంజెస్, మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే విధంగా అదే ప్యాటర్న్లో సోలార్ ఎక్లిప్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా ఉండబోతుంది. సో దేవుడు మళ్ళీ హెచ్చరిస్తున్నాడు, అమెరికా మారకపోతే తీవ్ర పరిణామాలు దేవుడు వాళ్ళకి చూపించబోతున్నాడు అని నేను ఒక వీడియో చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మీరు చూస్తున్న పరిణామాలు. ఒకప్పుడు అమెరికా దేశం ఒక క్రిస్టియన్ దేశం, బట్ ఇప్పుడు కాదు. హోమోసెక్షువాలిటీ కానీ, పోర్నోగ్రఫీ కానీ, వాళ్ళు తిరుగుతున్న విధానం కానీ, దేవుని విడిచిపెట్టి చేస్తున్న చేష్టలు మీరు ఆల్రెడీ చూసారు. నేను ఆల్రెడీ దాని గురించి కూడా ఇంకొక వీడియో చేయడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ ఇల్లుమినాటి అనేది అంతకు మించి. సో ఈ ఇల్లుమినాటి ఎక్కడ స్టార్ట్ అయింది? సాటానిక్ టెంపుల్ ఎక్కడ స్టార్ట్ అయింది? యుఎస్లో స్టార్ట్ అయింది, ఈ అమెరికా దేశాల్లోనే స్టార్ట్ అయింది. అయితే ఇల్లుమినాటి అంటే నాన్ క్రిస్టియన్స్కి తెలుసు, లేదంటే క్రిస్టియన్స్ కూడా తెలిసే ఉంటుంది. ఒక సీక్రెట్ సొసైటీ, ఒక సీక్రెట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇల్లుమినాటి అంటే ఒక సీక్రెట్ సొసైటీ, బట్ కానీ అది సీక్రెట్ ఏమాత్రం కాదు, అందరికీ తెలిసిందే. దీని గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా దీని గురించి తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఒక సాతానిక్ టెంపుల్ అనొచ్చు, చర్చ్ అనొచ్చు, ఒక గ్రూప్ అనొచ్చు, సాతాను సమూహం అనొచ్చు. ఇందులో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన వాళ్ళకి రిచ్, ఫేమ్, డబ్బులు, సొసైటీలో పేరు. అందుకే హాలీవుడ్లో కానీ, బయట అక్రాస్ అబ్రాడ్లో కానీ ఎవరైతే పేరు కావాలి, ప్రఖ్యాతులు కావాలి అన్న వాళ్ళు వెళ్ళి దాంట్లో జాయిన్ అవుతూ ఉంటారు. దీంట్లోంచి చాలామంది బయటకు వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మనకి ఎక్కువగా హాలీవుడ్లో కనిపిస్తుంది. లాస్ట్ జనవరి 5న గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ జరిగింది 2025ది. అప్పుడు ఎప్పట్లాగే దేవుణ్ణి మాక్ చేయడం జరిగింది. అంటే and the acceptance speeches have been on fire. Who got shouted out the most? Let's look at the numbers. All right, cast and crew are leading the way with 11 mentions. Moms are holding strong with 3 shout-outs. God, creator of the universe, 0 mentions. And Mario Lopez, host of Access Hollywood, 1. All right. No surprise in this godless town.
మాక్ చేస్తూ 0 మార్క్స్ ఇవ్వడం, అక్కడ ఎవరైతే యాంకర్ ఉన్నారో వ్యంగ్యంగా మాట్లాడడం వల్ల ఈ వైల్డ్ ఫైర్స్ వచ్చాయని వార్తలు, రీల్స్ అనేకమైనవి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడే మాక్ చేయడమా అంటే కాదు. ఇది 1999 నుంచి ఎప్పటి నుంచో జరుగుతున్న విషయాలు ఇవి. ఎప్పటి నుంచో దేవుని మాక్ చేస్తూ ఉండడం, అసలు దేవుని మాక్ చేయడం అనేది హాలీవుడ్లో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కొంచెం హిస్టరీ కనుక తవ్వుకుంటూ వెళ్తే విషయాలన్నీ బయటకు వస్తాయి. ఈ ఇల్యూమినాటి హాలీవుడ్లోని సింగర్స్ కాన్సర్ట్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఇల్యూమినాటికి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి చాలా ఇంటర్ కనెక్షన్ ఉంది. ఎందుకు మూవీస్ చూడొద్దంటారు, ఎందుకు సెక్యులర్ మ్యూజిక్ వినొద్దంటారు? ఈ విషయాలన్నీ తెలిస్తే మీరు ఖచ్చితంగా వాటికి దూరంగా ఉండబోతున్నారు కూడా. ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్. ఎంటర్ అంటే ప్రవేశించడం, టైన్ అంటే హోల్డ్ లేదంటే ప్రొసెస్ చేయడం. డెమోన్ ప్రొసెస్ అయింది, దయాలు పట్టుకున్నాయి అని అంటారు కదా, దాన్నే ప్రొసెస్ అని అంటారు. మెంట్ అంటే ఒక స్టేట్ ఆఫ్ కండిషన్, ఒకలాంటి స్టేట్లోకి, ఒకలాంటి దురాత్మ ప్రలోభానికి గురవడం. మొత్తం అర్థం వచ్చేలా చూస్తే ప్రాసెస్ చేయబడి ఒకలాంటి స్టేట్ ఆఫ్ కండిషన్లోకి వెళ్ళిపోవడం. ఇంకొక రకంగా చెప్పాలంటే చాతబడి అని చెప్పచ్చు, 100% సోసరీ అని చెప్పచ్చు. కెన్నెస్ అనే ఈవెంట్ జరుగుతూ ఉంటుంది చూడండి, పెద్ద పెద్ద స్టార్స్ అందరూ వస్తారు మన ఇండియాలోంచి. ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉన్నారో, ఈ మూవీస్ ఫీల్డ్లో హీరోస్ అండ్ హీరోయిన్స్ అందరూ వెళ్ళి మంచి మంచి అవుట్ఫిట్స్ వెళ్ళి అక్కడ ప్రదర్శన చేస్తూ అక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. అలా చెప్పుకోదగిన స్టార్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఇల్యూమినాటి మెంబర్సే. అసలు ఎందుకు సాతాను ఈ ఫీల్డ్ని ఎంచుకుంది? ఎందుకంటే జనాల్లోకి వెళ్ళే సోర్స్ ఏమన్నా ఉందంటే ఇదే. మూవీస్ చూడని వాళ్ళు, మ్యూజిక్ వినని వాళ్ళు ఎవరంటారో చెప్పండి. అంతకు మించి సాతాను ఒక దేవుని ఆరాధించే వ్యక్తి, పరలోకంలో వర్షిప్ లీడర్. ఇప్పుడు జనాన్ని మూవీస్ ద్వారా, మ్యూజిక్ ద్వారా మోసం చేస్తూ ఉంది. ఈ పెద్ద పెద్ద స్టార్స్, ఈ పెద్ద పెద్ద సింగర్స్, పాప్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్లు చూస్తే కనుక స్టేజ్ మీద కానీ వాళ్ళు ఇప్పుడు కాన్సర్ట్స్ రన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు పాప్ సింగర్స్ ఎప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ పాప్ సింగర్స్ అనేవాళ్ళు వాళ్ళ కాన్సర్ట్స్లో ఏదో ఒక రిచువల్ చేసినట్టు అనిపిస్తుంది. వాళ్ళు పాడుతున్నట్టు అనిపించదు. వాళ్ళ స్టేజ్ డెకరేషన్ కానీ అంత రెడ్డిష్గా, వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ, వాళ్ళు ఒక దెయ్యాల్లాగా తయారవ్వి ముఖాలకి రంగులు పూసుకొని అంత వెనకాల ఒక రిచువల్ లాగా ఒక చాతబడి చేసినట్టు వాళ్ళ ఆ వెనకాల సింబల్స్ కానీ. Why you keep asking me about her? She's not here right now. అంటే అక్కడ ఇండైరెక్ట్ పదాలతో లైక్ మాస్టర్ అంటూ సంబోధిస్తూ ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక్కడ సింగర్ ద్వారా సాతాన్ని డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది చూడండి. భూమి మీద ఉన్న వారులారా, నాకు తెలుసు మీరు నన్ను చూడలేరని, కానీ అది నేనే. నాలో ఎక్కడో చోట దేవదూత అవ్వాలన్న ఆశ మిగిలిపోయింది. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఈ లైట్ని చూస్తూ నాతో రిపీట్ చేస్తూ చెప్పండి. మన శక్తిని ఎవరూ నాశనం చేయలేరు. మనలో ఉన్న చీకటిలోంచి వెలుగును కనుక్కుందాం. పూర్వం మేము ఎక్కడున్నాం, మళ్ళీ మేము ఇక్కడికి రాగలం. మాకు భద్రత ఉంది, మేము నిత్య జీవులం. మా ఉనికి ఎప్పటికీ అంతమవ్వదు. ఈ రాత్రికి మనం స్పిరిచువల్ పోర్టల్లోకి ప్రవేశించబోతున్నాం. ఇది సాతాను ఆమె ద్వారా చెప్పిన మాటలు. పాపం టికెట్ కొనుక్కుని వచ్చిన వాళ్ళు అనుకుంటారు అక్కడ ఒక ప్రదర్శన చేస్తున్నారు అని, కానీ వాళ్ళు నిజంగా సాతానుని వాళ్ళకి దగ్గర చేస్తున్నారు. సాతాను ద్వారా వచ్చిన మాటలు వాళ్ళు ప్రాసెస్ అవి వాళ్ళు దురాత్మ చేత నింపబడి అపవాది కార్యాలు జరిగిస్తారు. ముందు ముందు ఇలాంటివి చాలా ఉంటాయి చూడండి. సాతాను ఈ రోజు రాత్రి పోర్టల్లోకి ప్రవేశిస్తామని అన్నాడు కదా. పోర్టల్ అనగా మనం ఎలాగైతే పరిశుద్ధాత్మ రంగంలోకి, ఆత్మీయతలోకి ప్రవేశిస్తామో, స్పిరిచువల్ రేలంలోకి ప్రవేశిస్తామో, ఈ పాటల ద్వారా, ఈ పాటలు వినడం ద్వారా, లేదంటే వీళ్ళు పెట్టిన సినిమాలు చూడడం ద్వారా దురాత్మ రంగంలోకి ప్రవేశిస్తాం. అందుకే తరచూ వీళ్ళు చెప్పేది పోర్టల్స్ ఓపెన్ అయ్యాయి అంటూ ఉంటారు. అంటే దురాత్మకి ద్వారం తెరవటం. Stay
ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు సైన్స్ చూపిస్తా పాడుతూ ఉంటారు. ఆ సైన్స్ ఇలా ఉంటుంది. వాళ్ళు పాడిన ముందు పాడిన తర్వాత ఈ సైన్స్ అనేవి చేస్తూ వాళ్ళు జనాలకి తెలియకుండా మధ్య మధ్యలో ఇవి చేస్తూ వాళ్ళ కాన్సర్ట్లో వాళ్ళు పెర్ఫార్మెన్స్లు ఇస్తూ ఉంటారు. ఈమె పేరు కాటీ పెర్రీ. ఈమె ప్రదర్శన ఇస్తున్నప్పుడు దురాత్మ ప్రలోభానికి గురయ్యో లేదంటే ఓపికలకు తెలియదు కానీ మాస్టర్ ఆపేయండి, నేను ఇంకా నేను చేయలేనా అని అరవటం లైవ్ రికార్డ్లో రికార్డ్ అయింది. తర్వాత సిబ్బంది ఆమెను తీసుకుని వెళ్ళారు. అయితే దీని గురించి లైవ్ కాన్సర్ట్ తర్వాత ఆటోమేటిక్గా తన ఐ ట్విచ్చింగ్ అవ్వడం, ఒక కన్ను కొట్టుకోవడం గురించి ఒక రిపోర్టర్ అడిగినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే 13 సంవత్సరాల నుంచి నేను మేకప్ వేసుకోవడం వల్ల ఇది అప్పుడప్పుడు నాకు ఇలా జరుగుతుంటుంది అనేసి ఆమె చెప్పింది. దీని గురించి కాటీ పెర్రీకి దయ్యం పట్టింది అని చాలామంది ప్రాసెస్ అయిందని ట్రోల్ చేయడం కూడా అప్పట్లో వైరల్ అవ్వడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే పూర్వం ఈమె చర్చ్లో క్వైర్లో దేవుని ఆరాధిస్తూ ఉండే ఆమె మ్యూజిక్ మీద మక్కువతో నేను ఇలా రావడం జరిగిందని ఒక ఇంటర్వ్యూలో సెలెనా గోమెజ్కి చెప్పడం కూడా జరిగింది. I got introduced to the music industry is through gospel music. I swear I wanted to be like the Amy Grant of music. Yeah. But it didn't work out, and so ఒక్కొక్కసారి కొన్ని వీడియోస్ బయటపడుతూ ఉంటాయి. మోకాల నుంచి రక్తం రావడము, ప్రాసెస్ అవ్వడము, దయ్యం పట్టిన వాళ్ళ బిహేవ్ చేయడము, మధ్య మధ్యలో పాడుతూ ఉండంగా విచిత్రంగా బిహేవ్ చేయడము, దయ్యం పట్టినట్టు. Did you guys see that I had like 8 band-aids on my... Yeah! You see what? My God, that's so... చాలాసార్లు మోకాళ్ళ నిండా రక్తం రావడం ఏంటి అని చాలామంది ప్రశ్నించినప్పుడు అదొక డిజార్డర్, అదొక ఫోబియా అన్నట్టు చెప్తూ ఉంటారు. కానీ చాలామంది విశ్లేషణలు చెప్పిన ప్రకారం సాతాన్ని పూజించే క్రమంలో ఇదొక రిచువల్ అని విశ్లేషకులు చెప్పారు. ఇలింనాటిలో బ్లడ్ సాక్రిఫైజెస్, చిన్నపిల్లలు బలివ్వటం, అబార్షన్స్, మనుషుల్ని బలేయటం, ఇవన్నీ వీళ్ళు చేసే చేతబడిలో ఒక భాగం. ముందు మీరు కూడా చూస్తారు. సాతాన్ గురించి ఒంటరిగా ఉన్నావా లూసిఫర్ అంటూ పాట కూడా పాడింది ఈ అమ్మాయి. ఈమె పేరు బిల్లీ ఎలిష్. నా లూసిఫర్ ఒంటరిగా ఉన్నావా అంటూ పాట పాడింది. చాలా వీడియోస్లో ఇప్పటికీ చూసే ఉంటారు. వాళ్ళందరూ ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకంటే ఇలుమినాటి మెంబర్స్ కాబట్టి వాళ్ళు సాతాన్ని ప్రమోట్ చేస్తున్నారు, అంటే సాతాన్ని పూజిస్తున్నారు. ఒకలాంటి రిచువల్ చేస్తూ సాతాన్ని జనాల్లోకి వాళ్ళ ఆత్మలని స్వాధీనం చేసుకునేలాగా సాతానికి దగ్గర చేస్తున్నారు ఆ మ్యూజిక్ ద్వారా. సడన్గా మ్యూజిక్ మార్చేస్తూ వెనకాల ఒక అగ్ని వచ్చినట్టుగానే నడుచుకుంటూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రావడము, ప్రదర్శన రూపంలో సాతానికి రిచువల్స్ చేస్తూ పాటలు పాడుతూ అవి వినడానికి వచ్చిన ప్రజలు తెలియకుండా వాళ్ళ ఆత్మలని సాతానికి అప్పగిస్తున్నారు. వీళ్ళను ఉపయోగించుకొని అపవాది ప్రజల చేత పూజింపబడేలా చేసుకుంటున్నాడు. సాతాన్ ఒకప్పుడు పరలోకంలో వర్షిప్ లీడర్. సుమేరియన్ సివిలైజేషన్లో ఎలాగైతే ఫాలన్ ఏంజల్స్
ప్రజలకి జ్ఞానాన్ని అందించిందో ఇప్పుడు వీళ్ళకు కూడా మ్యూజిక్ మీద పట్టు ఉన్న వ్యక్తి అయిన వీడు రకరకాల రాగాలు సంగీత జ్ఞానాన్ని వీళ్ళకి నేర్పిస్తూ ప్రజల్ని ఆకర్షిస్తూ తప్పైన లిరిక్స్ ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించి పాపంలోకి నడిపిస్తున్నాడు. ఈ ఇల్యూమినాటి వాళ్ళకి డబ్బు ఫేమ్ ఇవే కావాలి కాబట్టి ఆటోమేటిక్గా అపవాదిని పూజిస్తున్నారు. వీళ్ళు పూజించడమే కాకుండా సాతానికి ప్రార్థనలు పూజలు నిర్వహిస్తూ పోర్టల్స్ ఓపెన్ చేస్తున్నారు. ఏదో ఒక రిచువల్ జరుగుతుంది. జనాలకి తెలియకుండానే ఆ జనాల ఆత్మలని సాతానికి అప్పగిస్తున్నారు. ఆ మ్యూజిక్ ద్వారా దురాత్మల్ని ప్రవేశపెడుతున్నారు. క్లాత్ మీద ఇసుక వేసి అక్కడ చుట్టూరు ఒక మ్యూజిక్ పెడితే కనుక అవి వచ్చే వైబ్రేషన్స్ అన్ని హిడ్జెస్ బట్టి ఆకారాలు ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే ఆ వచ్చే వైబ్రేషన్ బట్టి ఆ ఇసుక అంతా కలిపి ఒక డిజైన్లా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి పాటకి ఒక్కొక్క వైబ్రేషన్ ఒక్కొక్క హెడ్జెస్లో పాడుతూ ఉంటారు. ఒక్కొక్క మ్యూజిక్ ఒక్కొక్క వైబ్రేషన్స్ ఉంటాయి. పాప్ జనర్ అంటారు, మెలోడియస్ జనర్ అంటారు, జాజ్, ఇలా కొన్ని పేర్లు ఉంటాయి. దానికి తగ్గట్టు ఆ పాట నడుస్తూ ఉంటుంది. ఫాస్ట్ సాంగ్ అంటారు, ఫాస్ట్ బీట్, ఫోల్క్ సాంగ్స్, మెలోడియస్ సాంగ్స్. ఒక్కొక్క పాటకి ఒక్కొక్క విధంగా వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. అలాంటి వైబ్రేషన్స్ అలాంటి సాంగ్స్ పెట్టి, ఎందుకంటే ఇవన్నీ మానవ మాతృలకు తెలియదు, సాతానికి మ్యూజిక్ లీడర్ అయిన సాతానికి మాత్రమే తెలుసు. అదే మ్యూజిక్ని ఈరోజు సాతాన్ వాడుకుంటుంది అన్న విషయం మీకు తెలుసా? మీకు కనిపిస్తున్న సింబల్ సాటానిక్ సింబల్. ఎక్కువగా మ్యూజికల్ కాన్సర్ట్స్, సినిమాస్, కార్టూన్స్లో తెలియకుండా వాడతారు. ఈ సాతాను చిహ్నం గురించి ముందు తెలుసుకోబోతారు. అయితే దీని పక్కన ఉన్నది క్రాస్. ఇది మన క్రాస్ కాదు, ఇది ఇన్వర్టెడ్ క్రాస్. ఈ అంత్య దినాల్లో మనం ఎక్కువగా ఏం చూస్తున్నాము, దేవుని శిలువ త్యాగాన్ని అవహేళన చేయడం, దూషణగా మాట్లాడడం, పాప ప్రాయశ్చిత్తం, మనుషులు దేవుని చేరుకోవటం అనేది అపవాదికి మింగుడు పడని విషయం అని మనకు తెలుసు. దీనిని పూజించే వాళ్ళు కూడా అవహేళన చేస్తూ ఉంటారు. సిలువను తెరియేసి టాటూస్ వేయించుకోవటం, కార్టూన్స్లో అవహేళన చేయటం, అంతేకాకుండా కాస్ట్యూమ్స్, డిజ్నీ కాస్ట్యూమ్స్లో దీన్ని వాడటం, కాన్సర్ట్స్లో వెనకాల స్క్రీన్ మీద వేయటం. పాప్ సింగర్స్ అయిన ప్రతి ఒక్కరు వాళ్ళు రిలీజ్ చేసిన సాంగ్లో ఎక్కడో ఒక చోట దేవుని శిలువ త్యాగాన్ని వెక్కిరిస్తూ, వ్యంగ్యంగా ప్రభువారిని వెక్కిరిస్తూ అవహేళన చేస్తూ ఉంటారు. ఇటీవల ఒక షోకి ఎలాన్ మస్క్ కూడా ఇల్యూమినాటి కాస్ట్యూమ్ వేసుకొచ్చాడని, ఆఖరికి ఇండియాలో ఉన్న వాళ్ళతో సహా నేను పార్ట్ 2లో దీన్ని వివరిస్తాను. ఆఖరికి ఇది వస్త్రధారణలో కూడా వచ్చేసింది అంటే నమ్ముతారా? Finished. Into your hands, Father, I commend my spirit. ఇటీవల లెంట్ సమయంలో పరిశుద్ధ వారానికి ముందు సరిగ్గా లేడీ గాగా అనే పాప్ స్టార్ ఇస్కరియోతు మీద పాట రాసింది. అంతేకాదు ఇటీవల ఫుట్బాల్ స్టేడియంలో బహిరంగంగా సాతానికి నినాదాలు చేస్తూ పాటలు పాడుతూ కీర్తించారు. కింద ప్లకార్డ్స్ పట్టుకున్నారు. దాని అర్థమేంటో తెలుసా? విను లూసిఫర్, అగాధం నుంచి బయటికి రా, మా ఆత్మలు తీసుకో అని. పాప్ సింగర్స్ చాలామంది
మంది కూడా నైక్ షూస్ పట్టుకొని ఫోటోషూట్లు దిగడం కూడా మీరు చూసారు. అండ్ చాలా నైక్ బ్రాండ్లో చూసినట్టయితే కింద నిజమైన బ్లడ్తో వాళ్ళు కింద సోల్స్లో పెట్టి అమ్ముతున్నారు. దాని పక్కన లూక్ 10:18 అనే వచనం కూడా కోట్ చేసి మరీ అమ్ముతున్నారు. వచనంలో మనం చూస్తే కనుక సాతాను ఒక మెరుపు వలె భూమి మీద పడ్డాడు అనే వచనం అక్కడ ఉంటుంది. అదే దాన్ని ఇక్కడ కోట్ చేసి సాతాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ డెమానిక్ రిచువల్స్ అన్నీ కూడా బెఫోమెట్ సాక్రిఫైసెస్ ఒక భాగము. దాన్ని సాక్రిఫైస్ బ్లడ్ అని అంటారు. వీళ్ళు ఆరాధించేది, సాక్రిఫైస్ చేసేది ఈ బెఫోమెత్ అనే సుమీరియన్ దేవుడికే. రెక్కలు చూస్తే మీకు అర్థం అవ్వాలి, ఇది ఒక ఫాలెన్ ఏంజెల్. అజాజల్ అని కూడా అంటారు. సివిలైజేషన్స్ మారే కొద్దీ పేర్లు కూడా మారాయి. ఈ ఇల్యూమినాటి మెంబర్స్ అందరూ ఈ బెఫోమెత్ మీద ఉన్న ఈ సింబల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ ఇల్యూమినాటీలో చాలామంది బయటకు వచ్చిన వాళ్ళు చెప్పినవి ఏంటంటే, మొత్తం అన్ని వీడియోస్, చాలా వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ అర్థమైతే వెళ్ళి చూడండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఫేమస్ అవ్వడానికి సాతాను ఎవరో ఒకరిని తను అడుగుతుందంట. బబిలోన్ సివిలైజేషన్ నుంచి కనుక చూసినట్టయితే, నేను చాలాసార్లు చెప్పాను, సుమీరియన్ సివిలైజేషన్ నుంచి ఫాలెన్ ఏంజల్స్ని పూజించేవారు. ఫాలెన్ ఏంజల్స్ వాళ్ళకి ఫర్బిడెన్ నాలెడ్జ్ని ఇచ్చింది, చాలా విషయాలు నేర్పించింది. ఆస్ట్రాలజీ, సార్సరీ కానీ చేతబడి ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ నేర్పించిందని చాలాసార్లు చెప్పాను. సో అందులో భాగంగానే అప్పుడు బాబిలోనియన్ సివిలైజేషన్లో కానీ సుమేరియన్లో కానీ ఈ చైల్డ్ సాక్రిఫైసెస్ అనేవి ఎక్కువ అయ్యాయి. అంటే సాతాన్ ఆ ఫాలెన్ ఏంజల్స్కి, ఆ ఐడోల్స్కి పాగనిజంలో ఒక భాగంగా, పూజించడంలో ఒక భాగంగా పుట్టిన పిల్లల్ని ఆ అపవాది అనుచరులకి, ఫాలెన్ ఏంజల్స్కి సాక్రిఫైస్ చేసేవారు. సో ఇప్పుడు కూడా ఈ హాలీవుడ్లో జరుగుతుంది ఏంటంటే, భయంకరమైన బలులు ఇప్పటికీ ఇండియాలో కూడా నడుస్తున్నాయి. బెఫోమెత్ నుంచి ఇక్కడ ఆరాధించే దేవుళ్ళ వరకు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పార్ట్ 2లో రాబోతున్నాయి. నాసాలో ఇల్యూమినాటి గురించి, సినిమాలో ఇల్యూమినాటికి లింక్ ఏంటని, ఇండియాలో ఉన్న ఇల్యూమినాటి గురించి మిస్ కాకుండా పార్ట్ 2లో చూడండి.